ఒకే సైజ్ అన్నప్పుడు ఒకే చెయ్యికి లూజ్ అనేది, ఇక్కడ లూజ్ అనేది 5.35 ఇంచులు ఉండి మళ్ళీ ఎల్బో హ్యాండ్ వేసుకున్నప్పుడు అక్కడ లూజు చూడండి ఎంత వచ్చిందో, 6.35 ఇంచులు రాదు కదా. అంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ GDMA ఫ్యాషన్స్. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానమాట. అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది ఈ వీడియో అనేది. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తాయి అంటున్నారు కదా చాలామంది. మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను, ప్రతి పాయింట్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా వివరంగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ ఇలా చేసిన తర్వాత ఇది ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్ అనమాట. కట్ చేసిన హ్యాండ్ ఆల్రెడీ మెజర్మెంట్స్ ప్రకారంగా కట్ చేసేసాను హ్యాండ్ అనేది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అనమాట. ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందో అంతా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, 7.5 ఇంచులు ఇక్కడికి నుంచి ఇక్కడికి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూద్దాం, 7.5 ఇంచులు. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూద్దాం, 6.35 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.35 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఇంచులు. ఇప్పుడు నార్మల్గా షార్ట్ హ్యాండ్ అయితే ఇలా కదా. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కట్ చేయాలనుకోండి, ఉదాహరణకి ఇక్కడ నుంచి దీని నుంచి చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 7.5 ఇంచులు కదా. ఎల్బో హ్యాండ్స్ కట్ చేయాలనుకోండి, ఇంత లెంత్లో కావాలన్నమాట. సుమారుగా 15 ఇంచులు కావాలి. అంటే ఇక్కడ ఇలా పెట్టి, ఓకేనా? సేమ్ దీనికిలాగే దానికి దీనికి తేడా ఏంటనేది మీకు వీడియో చూస్తే కానీ అర్థమవుతుంది అనమాట. మూడు ఇంచులు ఉంది ఇక్కడ. ఊరికినే చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి, నార్మల్గా డ్రా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ యొక్క లూజు 5 ఇంచులు అనుకుందాం, సుమారుగా 5 ఇంచులు అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ అనేది డ్రా చేస్తారు, అంతే కదా. ఇది మీరు కట్ చేసే ఎల్బో హ్యాండ్. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ పెట్టి చూపిస్తాను, రెండింటికి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది అనమాట. షార్ట్ హ్యాండ్ చూడండి, ఇక్కడ కరువు షేప్ అనేది సేమ్ నార్మల్గా ఇక్కడ ఇలాగే వచ్చింది. కరువు షేప్ అనేది నార్మల్గానే వచ్చింది. ఇక్కడ కరువు షేప్ అనేది సరిపోయిన తర్వాత ఇక్కడ లూజ్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఈ ఖర్చు అనేది ఇక్కడ చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది. హ్యాండ్ లూజ్ తీసుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసాము, అంతే బాగానే ఉంది. రెండు ఒకే సైజు అనమాట. ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్ అలాగే ఈ లాంగ్ హ్యాండ్ ఒకే సైజు అనమాట. ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నాను 7.5 ఇంచులు. అదేవిధంగా హ్యాండ్ డౌన్ ఇక్కడ ఎంత ఉంది, 3 ఇంచులు ఉంది. అదే 3 ఇంచులు ఇక్కడ తీసుకొని సేమ్ ఇలాగే డ్రా చేశాను. ఇది షార్ట్ హ్యాండ్, ఇదేమో ఎల్బో హ్యాండ్. ఇక్కడ లూజ్ అనేది 5 ఇంచులు అనమాట. 5 ఇంచుల దగ్గరికి ఇలా డ్రా చేశాను. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ పెట్టి మీకు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా షార్ట్ హ్యాండ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్లో ఖర్చు ఎక్కడికి వచ్చింది చూడండి, ఈ లైన్, ఇది ఏంటిది ఖర్చు ఇక్కడికి. అంటే షార్ట్ హ్యాండ్ 5.5 ఇంచుల దగ్గర, షార్ట్ హ్యాండ్ 5.5 ఇంచుల దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత చూడండి, హ్యాండ్ లూజ్ ఎంత, 5.35 ఇంచులు. మీకు క్లియర్గా చూస్తే 5.5 ఇంచుల దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత, 5.35 ఇంచులు. అంటే ఇక్కడ ఎంత రావాలి, 5.35 ఇంచులు రావాలి. కానీ నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంత లూజ్ రావాలి. ఇక్కడ ఎంత రావాలి, షార్ట్ హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి,
ఇక్కడికి రావాలన్నమాట, ఇక్కడికి రావాలి. కానీ ఇక్కడికి వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ 5.35 ఇంచులు. ఇప్పుడు రెండు, ఈ షార్ట్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఇద్దరిది ఒకటేనమాట. ఇది షార్ట్ హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్, అంతే. ఆ కర్వ్ అనేది రెండింటికి ఒకలాగే డ్రా చేసాము. డ్రా చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేశాను, స్కేల్తో లైన్ డ్రా చేశాను. సేమ్ అదే విధంగా ఇది షార్ట్ హ్యాండ్, కర్వ్ అనేది ఒకలాగే ఉంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసాము. ఇది ఖర్చుకు అనమాట, రెండింటికి సరిపోయింది. కానీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే షార్ట్ హ్యాండ్ అనేది లెంత్ ఎంత 5.35 ఇంచుల దగ్గర, 5.35 ఇంచుల దగ్గర చూడండి. 5.35 లేదా 5.5 అనుకోండి, 5.5 హ్యాండ్ పొడవు షార్ట్ హ్యాండ్ దగ్గర అనమాట. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది చూడండి. హ్యాండ్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5.35 ఇంచులు వచ్చింది. ఇద్దరిది ఒకే సైజు, ఇది ఒకే సైజు వల్ల షార్ట్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఒకే సైజు అన్నప్పుడు ఒకే చెయ్యికి లూజ్ అనేది, ఇక్కడ లూజ్ అనేది 5.35 ఇంచులు ఉండి, మళ్ళీ ఎల్బో హ్యాండ్ వేసుకున్నప్పుడు అక్కడ లూజు చూడండి ఎంత వచ్చిందో. 6.35 ఇంచులు రాదు కదా. అంటే ఒకే సైజు వాళ్ళకి, అంటే ఒకే మనిషికి అనమాట. ఇప్పుడు ఒకే మనిషికి మనం షార్ట్ హ్యాండ్ కట్ చేసినాం, ఎల్బో హ్యాండ్ కట్ చేసినాము. కట్ చేసినప్పుడు షార్ట్ హ్యాండ్కి ఇక్కడ ఎంత లూజ్ ఉందో, అదేవిధంగా ఎల్బో హ్యాండ్ వేసుకున్నప్పుడైనా మనిషి యొక్క చెయ్యి యొక్క లూజ్ అనేది మారదు కదా. ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్కి 5.35 ఇంచులు ఉంది, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 6.35 ఇంచులు ఉంది. అంటే ఇలా కట్ చేస్తారు మీరు 6.35 ఇంచులు. అంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు చెయ్యి యొక్క లూజ్ 5.35 ఇంచులే, కానీ మీరు ఎంత కట్ చేస్తున్నారు, 6.35 ఇంచులు కట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మనిషి యొక్క చెయ్యి యొక్క లూజు ఇక్కడ 5.35 ఇంచులు. మీరు ఎల్బో హ్యాండ్ కట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడికి 6.35 ఇంచులు వచ్చింది. ఆ 6.35 ఇంచులు ఇలాగే స్ట్రైట్గా డ్రా చేస్తారు. ఇక్కడ ఉన్న లూజ్ అనేది ఇక్కడ చూడండి కరెక్ట్గా సరిపోయింది షార్ట్ హ్యాండ్కి. కానీ ఎల్బో హ్యాండ్కి వచ్చేటప్పటికి ఈ ప్లేస్ అంతా వేస్ట్ అనమాట, ఇదంతా అవసరం లేదు. ఇది కూడా ఉంచేసి మీరు కట్ చేసి స్ట్రైట్గా కుట్టు వేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఈ క్లాత్ అవసరం లేదు. వీళ్ళ యొక్క లూజ్ ఇంతే. ఎల్బో హ్యాండ్ వేసుకున్నా, షార్ట్ హ్యాండ్ వేసుకున్నా ఈ ప్లేస్లో, ఎల్బో హ్యాండ్ వేసుకున్నా, షార్ట్ హ్యాండ్ వేసుకున్నా ఈ ప్లేస్లో వీళ్ళ యొక్క లూజ్ అనేది ఇంతే. షార్ట్ హ్యాండ్కి అయితే ఒకలా, ఎల్బో హ్యాండ్కి అయితే ఒకలా, చెయ్యి యొక్క లూజ్ అనేది ఏం మారదు కదా. వీళ్ళ యొక్క లూజ్ అనేది ఈ ప్లేస్లో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత లెంత్లో ఇంత మాత్రమే. కానీ మీరు ఎల్బో హ్యాండ్ కట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయడంలో ఈ మాత్రం లూజ్ అనేది వచ్చేస్తుంది. ఈ మాత్రం లూజ్ అనేది రావడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ ముడత అనేది వస్తుంది. కాబట్టి మీరు చేసే తప్పు ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మరి ఎలా కట్ చేయాలి ముడత రాకుండా? ఇప్పుడు ఇక్కడ చూడండి, లూజ్ తెలిస్తే వెల్ అండ్ బెటర్. ఇలా అనమాట, మీకు తెలుస్తుందా? అది ఇది ఇలా కట్ చేస్తే ఇప్పుడు ఇది వీళ్ళ చెయ్యి యొక్క కరెక్ట్గా సరిపోయే హ్యాండ్ కటింగ్ అనమాట. మీకు అర్థమైందా? ఇంత ఇలా కట్ చేయాలి. మీరు అలా ఉంచి ఇలా కట్ చేయడంలో ఈ లూజ్ అంతా ఇక్కడ ఇలా ముడతలా వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి కనుక ఈ లూజ్ తగ్గించడానికి కుట్టు వేస్తే ఆర్మ్ హోల్ రౌండ్ టైట్ అయిపోద్ది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రాబ్లం మీకు అర్థమైంది కదా నేను చెప్పింది.